మేడం నమస్తే అండి. హాయ్. మేడం ఇప్పుడు చూస్తున్నాము శివాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కామెంట్ చేశారు. చూసే ఉంటారు. దానిపై మీ అభిప్రాయం? ఎట్లా అంటే ఫస్ట్ తనంటే నాకు చాలా ఫస్ట్ ఈ డ్రెస్సుల విషయంలో కానీ అనసూయ కన్నా ఎక్కువ శివాజీ గారిని సపోర్ట్ చేశాను. బట్ థింగ్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక విషయం చెప్పాలంటే సినిమా ఆడేది కంటెంట్ని బట్టి దీన్ని బట్టి తప్ప డైరెక్ట్ని బట్టి తప్ప ఇంకేదో ఒక మాట అని చెప్పి దాన్నే రొటీన్ చేస్తే ఎవరికి ఇది నష్టం, మీకే నష్టం వస్తుంది. ఓకే, అంటే జగన్ అంటే శివాజీ గారిని పేటిఎం బ్యాచ్ అన్నారు వైసీపీ వాళ్ళని శివాజీ గారు. సో దానిపై మీ అభిప్రాయం? ఎవరన్నారు? శివాజీ గారు పేటీఎం బ్యాచ్ జగన్ అన్నారు. ఒక విషయం చెప్పాలంటే మీ లైఫ్ బాగుండాలన్నా, మీరు మంచిగా సినిమాలు తీయాలన్నా, మంచిగా కలెక్షన్ రావాలన్నా జగన్ అన్న జోలికి వెళ్ళొద్దు. 100% చెప్తున్నా నేను. ఎందుకంటే ఏదైనా సరే ఎవరి జోలికి మాక్సిమం మా జగన్ అన్న రాడు. ఒకవేళ ఎవరైనా జగన్ అన్న జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టడు అంతే. అంటే శివాజీ దెబ్బకి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారంట. ఎందుకు భయపడతారు? అది ఇండస్ట్రీలో ఉంది, ఇతను భయపడాలి కానీ జనాలు ఎందుకు భయపడతారు? వైసీపీ వాళ్ళు ఒక విషయం చెప్పాలంటే ఎవరు ఏం పెట్టరు, ఎవరు ఏం చేయరు. కానీ ఎవరైనా జోలికి వస్తే మాత్రం ఇంకా చూపించాల్సిన టైంలో చూపిస్తారు అంతే. ఏంటి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఈ కోడాలి నాని, పేర్ని నాని, రోజా గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు మాటలే ముత్యాలు అయిపోయినాయి అంటున్నారు ప్రజలు. మీరేమంటారు? వాళ్ళ మాటలు అదే కదా. ఎప్పుడైనా సరే నిజం అనేది చేదు అనిపిస్తుంది. అది టైం వచ్చినప్పుడు అది చేదా లేకపోతే తీప అన్నది ప్రజలకు తెలుస్తుంది. టైం పడుతుంది. ఒకవేళ ఇంకా టైం కూడా లేదు, ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది. ఇంకా 2 years ఉంది. ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు మంచి జనాల్లోకి వెళ్తున్నారు, ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలని చెప్పి జనాలకు అర్థమైంది కాబట్టి వాళ్ళే చూపిస్తారు. ప్రాణం పోయినా జగన్ గెలవలేడు అంటున్నారు. అందరూ అంటున్నారా? అన్నోళ్లే గెలిపిస్తారు, నమ్మకం అంతే. ఎలా అంటే పవన్ కళ్యాణ్ చూసుకుంటే రోజు రోజుకి దేవుడై కూర్చుంటున్నాడు ఏపీ ప్రజలకు. చంద్రబాబు గారు ఆయన స్కిల్ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో ఇంతమంది మధ్య ఎక్కడ వస్తారు అనుకుంటున్నారు జగన్ గారు? మీ నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే జనాలు ఎట్లా అంటే ఏ క్షణమైనా మారిపోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఏ సీట్లో కూర్చోబెట్టాలో జనాలకు బాగా తెలుసు. ఒకసారి తిని కూడా చూసారు, ట్రైల్ వేశారు, అర్థమైపోయింది జనాలకి. కంపల్సరీ 2029లో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఏం చేయాలో జనాలకి ఉపయోగపడే మనిషి కావాలి అన్నోళ్ళే గెలిపిస్తారు. టైం ఉంది, చూపిస్తాడు అంతే.